పుస్తకం పేరు వంశీకి నచ్చిన కథలు. కథ ధనలక్ష్మి. సంకలనం వంశీ. వంశీకి నచ్చిన కథలు ధనలక్ష్మి. శ్రీరమణ. సీతారామాంజనేయులు 8వ తరగతిలో నా క్లాస్మేట్. ఒకే బెంచిలో కూర్చునేవాళ్లం. సెలుకు చొక్కా, సెలుకు పైజామా, వాచి, 2 ఉంగరాలు. బొద్దుగా నల్లగా నిగనిగలాడుతూ ఉండేవాడు. పెలపెలలాడే ఇస్త్రీ చొక్కా జేబులో ఎప్పుడూ డబ్బులు గలగల్లాడుతూ ఉండేవి. వీటికి తోడు ఆకుపచ్చ హంబర్ సైకిల్ ఉండటం, సెంటు నూనె గమగమలతో షంషేర్గా స్కూలుకు వచ్చే సీతారామాంజనేయులంటే మా అందరికీ కొంచెం ఈర్ష్యగానే ఉండేది. వీటన్నిటి వల్ల సంక్రమించిన దర్జా కాకుండా అసలు పెద్దరికం ఇంకోటి కూడా ఉంది అతనికి. అదేంటంటే, ఈశ్వరయ్య అనే ఓ పెద్దాయనకి పిల్లలు లేకపోతే దగ్గర దాయాది పిల్లాడని సీతారామాంజనేయుల్ని దత్తు చేసుకున్నారు. ఆయన ఇప్పుడో కాసేపు అనే స్థితిలో ఉండి ఇంటి దీపం పెళ్లి కళ్లారా చూడాలని తహతహలాడితే దత్తపుత్రుడి పెళ్లి ధనలక్ష్మితో జరిపించేశారు. అంచేత సీతారామాంజనేయులు మా స్కూలు మొత్తం మీద పెళ్లైన విద్యార్థి. ధనలక్ష్మి మా బళ్ళోనే 3వ క్లాస్ చదువుతూ ఉండేది. ఈశ్వరయ్య గారు ఒకటి తలిస్తే ఈశ్వరుడు వేరొకటి తలిచాడు. ఇప్పుడో కాసేపు అనుకున్న ఈశ్వరయ్య గారు తిప్పుకుని తేరుకుని యథావిధిగా దుకాణంలో కూర్చుని వ్యాపారం వ్యవహారం చూసుకోవటం మొదలుపెట్టారు. గుడ్డొచ్చిన వేళ బిడ్డొచ్చిన వేళ అంటారు. మా సీతారాముడు వచ్చి మాకు ఆయుష్ పోశాడు అని పెద్దాయన మురిసిపోయాడు. ఆయన బతికిపోవడం బానే ఉంది. కాని అకాల వివాహం రామాంజనేయులకు కొంచెం ఇబ్బందిని, బోలెడు పెద్దరికాన్ని తెచ్చిపెట్టింది. అసలే అమిత మితభాషి. పైగా తనని విచిత్రంగా, కొంచెం హేళనగా అందరూ చూస్తున్నారనే అనుమానం కొంత. ఎవరూ అతన్ని ఏరా అని పిలిచేవారు కాదు. నాతో కొంచెం చనువుగానే ఉండేవాడు. నేను మాత్రం ఏవోయ్ అని పిలిచేవాణ్ణి. అతనికప్పుడప్పుడు హోంవర్క్ దస్తూరి మార్చి నేను చేసి పెడుతూ ఉండేవాణ్ణి. దానికి బదులుగా గ్రౌండ్లో తన సైకిల్ మీద 3-4 రౌండ్లు కొట్టడానికి ఛాన్స్ ఇచ్చేవాడు. ఆకుపచ్చ హంబర్ సైకిల్, పైగా బ్రూక్ సీటు, డైనమో, తలతల్లాడే నికెల్ స్పోక్స్తో కాసేపైనా దానిమీద సవారీ చేయటమంటే నా ప్రాణానికి చిన్న విషయం కాదు. ఒకరోజు సైన్స్ క్లాసులో కోడిగుడ్డులో భాగాలు చెప్పమని మాస్టర్ అడిగితే పై పెంకు మరియు కోడిపిల్ల అన్నాడు రామాంజనేయులు. సైన్స్ ఆయన రెచ్చిపోయి అతని పెద్దరికాన్ని పక్కనబెట్టి రామాంజనేయుల్ని బెంచి ఎక్కించారు. పాపం తల వంచుకుని వేలి ఉంగరాలు తిప్పుకుంటూ నిలబడ్డాడు. మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టు సరిగ్గా అదే సమయానికి ధనలక్ష్మి గల్లు గలున గజ్జెల చప్పుడుతో పరుగున వచ్చి రొప్పుతూ రోస్తూ తరగతి గుమ్మంలో నిలబడి, "ఎదుగో రామాంజనేయులు, నాకు పెన్సిల్ కావాలి" అని బిగ్గరగా అక్కడ్నుంచి అరిచింది. ఒక్కసారి క్లాసంతా గొల్లుమంది. అసలే Sample complete. Ready to continue?